యవ్వనంగా ఉండడం అంటే సుముఖతతో ఉండడం, నేర్చుకోవడానికి, పరిణితి చెందడానికి, అలాగే జీవితం పట్ల బాహాటంగా ఉండడానికి. యవ్వనం అనేది మీ పుట్టినరోజు నుండి క్రమంగా పెరిగే ఒక అంకె మాత్రమే కాదు. యవ్వనం అంటే మీరు నిరంతరం రూపుదిద్దుకుంటున్నారు అని. మీరు ఒక స్థిరపడిన జీవం కాదు. మీరు అనునిత్యం ఎదుగుతూ ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉన్నారని, ఎప్పుడూ ఒక కొత్త సంభావ్యతగా ఉన్నారని. ఇది కేవలం యవ్వనం విషయంలోనే కాదు, జీవితం విషయంలో కూడా. జీవితం అంటే ఇదే. కేవలం మృత్యువుతోనే మీరు సెటిల్ అవ్వాలి. జీవితంలో మీరు నిరంతరం పరిణితి చెందుతూ, ఎదుగుతూ, కొత్త అవకాశాలను అన్వేషిస్తూ మీ జీవితాన్ని మరింత గొప్పదిగా లేదా ప్రభావవంతంగా మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉండాలి. కాబట్టి మీరు యవ్వనంగా ఉండాలని నేను కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. యవ్వనం అంటే మీ జీవితమంతా 18 ఏళ్ల వారిలాగా ప్రవర్తించడం కాదు. లేదు, యవ్వనం అంటే మీరు ఒక రూపుదిద్దుకుంటున్న జీవం అని.